ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తల్లిదండ్రులు చేసిన తప్పుకి నేను బలైపోయాను అంటోంది లక్ష్మి. మగాళ్ళంటేనే విరక్తి వచ్చేలా చేశారు అని అంటోంది. అసలు నా తల్లిదండ్రులు నాకు వద్దు అనడానికి కారణం ఏంటి, అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు, ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్ళి అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? బట్ మా మమ్మీ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు, వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి అన్నారు. మా మమ్మీ కూడా, వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి, ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా, నువ్వు అట్లానే పుట్టావు, నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఎందుకు, నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం. సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు మాట్లాడండి. 27 ఏళ్ళు వచ్చి ఆమె డెసిషన్ ఆమె తీసుకోగలదు. ముందు మేడం, ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుందా? మీ దగ్గరికి రావాలా, మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా? మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మేడం. అమ్మ రోజమ్మ, మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు? లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికేస్తారు ఇప్పుడు అర్జెంట్ గా. ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి? వెంటనే ఇమీడియట్లీ చేసేస్తాం. తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాం. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్ ఆస్తి కానీ మామూలు అవి ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం. ఒక్కతే కూతురు కదండి. అయ్యా, అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు, ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్ ని. మీరు పిల్లని కలాను మేడం, ఖచ్చితంగా ఇంత దూరం కనాలి. కానీ నేను కన్ను, నేను ఉండను, అతనితో అసలు మామూలు తల్లిదండ్రులు అనేది మర్చిపోయి, అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం.
సార్ మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగిందనమాట. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి, కూర్చోండి. లక్ష్మి, చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు, ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్ళి అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యామ్. సో ఇదేంటి నార్మల్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ. విజయవాడ. ఇదేంటి మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంటా? ఓహో. మీ పేరెంట్స్ అమ్మా, మీ అత్తగారు మామగారు, మీ పేరెంట్స్? మా పేరెంట్స్. మీ పేరెంట్స్. మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 2017 నాకు మ్యారేజ్ అయింది. 17 లో పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఉన్నారా? లేదు. పిల్లలు లేరు. మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా? వర్కింగ్ మ్యామ్. వర్కింగ్. జాబ్. సో మీరు మీ ఆయన బానే ఉంటారా? లేదు. ఏంటి ప్రాబ్లం? మీ ఆయనతో కూడా గొడవైనా మీకు? ఓహోహో, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓకే. నాకు ఇంకా చదువుకోవాలని ఆశ ఉండేది. ఆ. బట్ మా మమ్మీ వాళ్ళ, అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, ఉమ్. అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది, మనీ పరంగా పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూశారు. నాకు ఇష్టం లేదు. సో వాళ్ళు చాలా బలవంతం చేశారు. నేను చెప్పాను, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు, నేను ఇప్పుడు చేసుకోను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మా డాడీ, నేను, మా మమ్మీ. ఒక్కతే కూతురువి? ఉమ్. వాళ్ళ తమ్ముడికి ఇస్తే పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. ఓకే. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మీ మామయ్యే కదా? మావయ్య, తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, ఇది బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు, వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా నీకు మామయ్యకి? తనకి 31 సార్. నువ్వు పెళ్ళి అయ్యే టైంకి నువ్వెంత వయసు? నాకు 20. 20. ఓకే, 11 years తేడా ఉంది. ఓకే. సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి, తర్వాత మిగతా ఏం చెప్పినా నేను వింటాను, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళావా ఫస్ట్ నైట్ రోజు? సార్. ఓకే. నేను ఇంకా చదువుకుంటాను, నేను ఇంకా జాబ్ చేయాలి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ తర్వాత మనం ఉందాం అన్నట్లుగా అడుగుదామని అనుకున్నా. కాదు, పెళ్లి నువ్వు ఒప్పుకోవడానికి అప్పుడు కూడా మీ అమ్మకి ఆ కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మా నాన్నకి? నువ్వు నేను అడిగాను, అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అలా అబద్ధం కూడా చెప్పలేదా? ముందు పెళ్లి చేసేసుకో, మేనమామే కదా, చదివిస్తాంలే, మేము అందరం ఒకే చోట ఉంటాం కదా అని కూడా అనలేదు? అనలేదు. అంత పెళ్లి చేసుకో, వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. బలవంతంగా పేరెంట్స్ చేస్తారు. మీ మామయ్య కూడా నీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఓకే, అక్కడ నుంచి బయటకు వచ్చావు, ఏమైంది అప్పుడు? మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి పక్కన పడుకోమని చెప్పి అట్లా చెప్పడం. నాకు అంటే మీ అమ్మమ్మ సంసారం చేయమని చెప్పింది. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు నైట్ ఇదంతా నీ మాటే వెళ్ళలేదు, ఒక రోజులో వినేస్తారా? అయినా కానీ నేను ట్రై చేశాను మ్యామ్, కానీ ఎవరు నా మాట వినలేదు. వాళ్ళు కూడా వెళ్ళు, ఫస్ట్ నైట్ కి వెళ్ళు అన్నారు. వెళ్ళమన్నారు. మా మమ్మీ కూడా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాక, నువ్వు అట్లానే పుట్టావు, లైక్ నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పారు. కాదమ్మా, నీకేంటమ్మా ప్రాబ్లం? అంటే చదువుకోవాలన్నా, పిల్లలు ఇప్పుడప్పుడే వద్దనా, లేదంటే భార్యాభర్తల సంబంధం అనేది ఇష్టం లేక? సరే, ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్. ఎందుకు నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూసాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు. నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం, సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ. అట్లా చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరికి ఛాన్స్ లేక నేను మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను.
ఎన్ని రోజులు ఉన్నావమ్మా మీ అత్తగారి ఇంట్లో నువ్వు? నేను 1 మంత్ 1 మంత్ ఉన్నావు. ఇక ఆ 1 మంత్ అతను దూరంగా ఉంచావు. వీళ్ళ హెరాస్మెంట్లు పడలేక ఇంట్లో నుంచి పారిపోయావు. ఎక్కడికి వెళ్ళావు తల్లి? పిన్ని వాళ్ళ ఇంటికి. Okay. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు నేను అక్కడికి వచ్చానని వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా వచ్చింది వీళ్ళంతా ఒకే గ్రూప్ కదా. అని చెప్పి వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్లి ఆ అబ్బాయితో ఉంచాలి, ఉమ్. నువ్వు చేసుకున్నావు ఇంకా తప్పదు, నీకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడారు. నేను ఇంకా ఒప్పుకోలేదు. అయితే మా అత్తయ్య వాళ్ళు అన్నారు మాకు వారసుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు నన్ను. ఆయనకి ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది. నువ్వు చిన్నపిల్ల అయినా కానీ ముందు పిల్లలు కావాలి వాళ్ళకి. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది ఓకే, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అనేటటువంటిది సాంప్రదాయం, పద్ధతి, మ్యాండేటరీ. ఓకే, నువ్వేమనుకున్నావు? ఆ ఫస్ట్ నైట్ రోజు ఒప్పుకుంటే ఉందాము, బలవంతం చేస్తే పారిపోదామని ముందే అనుకున్నావా? అట్లా మరి అనుకోలేదు అంతే సార్. కదా. అంటే చెప్పే మనం కన్వే చేసే విధానంలో ఉంటుంది కదా, మనం ఒకసారి మంచిగా చెప్పి చూస్తే నీ ఏమంటాడో trials నువ్వు వేద్దామని try అనుకుని నేను చేశావు. అనుకున్నాను. కాదు, ఇంత పెద్ద స్టెప్ ఎలాగమ్మా? అంటే హౌ కెన్ యూ టేక్ సచ్ ఎ బిగ్ నాకు స్టెప్? ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఇప్పుడు మ్యారేజ్ చేశారు, రూమ్ లకు పంపించేది ఇప్పుడు అందరు ఉండే పంపిస్తారు కదా సార్. సో నేను ఇంకా నాకు వేరే ఇదే పట్టు ఇదే ఆలోచన. అమ్మా నాకు పెళ్ళైతే బలవంతంగా చేస్తున్నారు, ఫిజికల్ గా రిలేషన్షిప్ అనేటటువంటి అంశం మాత్రం మావైతే ఒకసారి మా మాట్లాడండి. parents- ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. ఒక ఫిజికల్ గా కలవటం అనేటటువంటి అంశం కొంతకాలం దూరం పెట్టమని మావైతే ఒక మాట చెప్పండి అనేటటువంటి మాట ఒక్కసారి కన్వే చేస్తే కనుక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఎంతో గొప్పగా పెద్దల సమక్షంలో చేసినటువంటి ఒక పెళ్లి ప్రక్రియ పరువుతో సంబంధించినటువంటి అంశం. ఐదర్ నువ్వు ముందన్నా ఆ స్టెప్ వేయాలి, లేదంటే ముందన్నా నేను చెప్పినట్టు చెప్పాలి, లేదంటే పెళ్ళే చేసుకోనని చెప్పాలి. నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు తీయించేసుకుని దండలు మార్చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మొగుడు బలవంతం పెట్టాడని చెప్పి అమ్మ, నాన్న, అత్త, మామ, పుట్టు, అత్తిళ్ళు అన్నీ వదిలి పారిపోవటం. ఇప్పుడు నాకు పేరెంట్స్ కూడా కావాలి కదా సార్. ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక ఆడపిల్ల ఎంత కష్టంగా బతకాలన్నా గానీ బయట సమాజం ఎలా చూస్తుందో ఒక అవును, పద్దాకి ఒక మాట అంటున్నావు గానీ చక్కగా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నిన్ను పెంచారు, బయట ఇస్తే ఎలా ఉంటుందో అని చెప్పి చక్కగా సొంత మేనమామకే ఇచ్చి పెళ్లి చేశారు. నీకేమన్నా లవ్ అఫేర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది ఏమీ లేదు. లేదు నాకు. కాదమ్మా, మీకు మ్యారేజ్ 1 మంత్ అక్కడ ఉన్నావు, తర్వాత పారిపోయావు. ఇప్పటికి 7 years అవుతుంది కదా. ఈ 7 years నుంచి బయటే ఉంటున్నావా? తాళిబొట్టు ఏమి తీసేసాను ఎప్పుడు అప్పుడే తీసావా? తీసేసాను అక్కడే వదిలేసి ఈ వచ్చేసి 7 ఏళ్ల నుంచి మరి నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు? హాస్టల్లో ఉంటాను, ఇన్కమ్ ఎట్లాగా? హాస్టల్ ఫీజు జాబ్ ఎట్లా? చేస్తాను. 20 years కి నువ్వు బయటకు వచ్చావు, ఇండివిడువల్ గా బతికే అంత కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నావా లేకపోతే? లేదు ma'am. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు మగవాళ్ళు అనేది వాళ్ళ మీద అసలు నమ్మకం అనేది లేదు, రాదు కూడా అంతలా చంపేస్తే ఎలాగమ్మా మగాళ్ళందరినీ ఒకేసారి? సార్. మా ఫాదర్ అబ్బాయే కదా సార్. ఇప్పుడు చేసుకున్న మా తాతయ్య అబ్బాయే, లైక్ నేను చేసుకున్న అబ్బాయే, అందరూ ఒకటే. ఒక అమ్మాయిని అవసరం కోసం వాడుకోవడానికి తప్పించి అయ్యో, ఇంత పెద్ద భారీ డైలాగులు వద్దులేము. 1 month కే బయటకు వచ్చేసావు. దాని తర్వాత మీ పేరెంట్స్ గానీ వాళ్ళు ఎవ్వరు గానీ ఏమీ అనలేదా? చాలా సార్లు నన్ను పిలవడానికి కానీ మరి ఇంకేంటి, బయట ఉన్నావు చక్కగా, నేను నువ్వు చూసుకుంటున్నావు, మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అంటే నాకు 18 years కంప్లీట్ అయినాయి కాబట్టి నేను బయట ఉండడానికి నాకు అవకాశం వచ్చింది, కానీ అవును. లేకపోతే నాకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 18 years అవడం ఏంటమ్మా? నీకు పెళ్ళప్పటికే అయింది. ఇప్పుడు మేజర్ కాబట్టి ఇప్పుడు బయట ఉంటున్నావు నువ్వు. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఎందుకు ఇంకా? వాళ్ళు 7 ఏళ్ల నుంచి నిన్ను వదిలేశారు. నీ మనాన్ని నువ్వు ఉంటున్నావు, వాళ్ళ మనాన్ని వాళ్ళు ఉంటున్నారు. నన్ను Police ఇప్పటికీ station లో కూడా complaint వాళ్ళతో ఇచ్చినా? కలపాలి, లైక్ చూస్తున్నారు. ఇంకొక మ్యారేజ్ చేసుకోమని, అంటే అతన్ని వదిలేసి తాళిబొట్టు డివోర్స్ అయిపోయిందా నీకు అక్కడ? అయిపోయింది. కోర్టులో డైవర్స్ కూడా అయిపోయినాయా? అతన్ని వదిలేసి వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, మేము చేస్తాం, నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే గనక మేము మాట్లాడతాం, మేము మరి ఏ పేరెంట్స్ అయినా అంతే కదమ్మా. నీకు అక్కడ ఇష్టం లేదు, సరే డివోర్స్ కూడా అయిపోయింది, బయటకు వచ్చాక ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. అసలు పెళ్ళే ఇష్టం లేదు, పెళ్లి సిస్టమే ఇష్టం లేదు. అబ్బాయిలు ఇష్టం లేదా? రెండు మ్యామ్. పిల్ల భలే ఉంది. అసలు పెళ్లి అబ్బాయిలు చేసుకోను, అబ్బాయిలు కూడా వద్దు. నేను ఒకవేళ పిల్లల్ని కావాలి అనుకుంటే సరోగసి ద్వారా, లైక్ నాకు అవసరం అనుకుంటే. పిల్లలు ఎందుకమ్మా? భర్త అవసరం లేనప్పుడు Feelings అంటే ఎవరికైనా మదర్ పిలిపించి ఫీలింగ్స్ ఉండవా? సెక్సువల్ ఫీలింగ్స్ గానీ అట్లా ఏమైనా ఉందా? అది కూడా లేదా? అతన్ని చూసినప్పటి నుంచి నాకు అట్లా ఏం లేదు. అసహ్యం వేసేస్తుంది. అసలు మగజాతి అంటే అసహ్యం వేస్తుంది. వెరీ గుడ్ నాన్న. కాదమ్మా, నీకు పిల్లలు ఎందుకు మరి? నాకు అంటే అనిపిస్తే అని చెప్పాను. అనిపిస్తే పిల్లల కోసం ఆల్టర్నేట్ ఎతుకుతావు. అందుకే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి తన ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పింది అంతే. ఇష్టంగా ఏం చెప్పట్లా. ఏంటంటే మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, నాకు ఉన్నది ఒక్కతే కూతురండి, ఆ పిల్లకి మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మేము ఒక అంటగట్టాము, వాడంటే మా అమ్మాయికి నచ్చలేదు,
సో ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు నచ్చినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, ఒక జనరేషన్ అంటూ కంటిన్యూ అవ్వాలి కదా అనేది వాళ్ళు అంటున్నారు. అది నీకు హెరాస్మెంట్ గా ఉందా? హెరాస్మెంట్ అనట్లేదు మ్యామ్, నాకు ఇష్టం లేదని చెప్తున్నా. కదమ్మా, ఒకటి పెళ్లి ఇష్టం చేసుకో, కష్టమైతే వదిలేసే, ఇది కాదు. మగజాతిని తిట్టకుండా తిట్టేస్తున్నావు ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఎంతమంది చేతుల్లో మోసపోయావు? మీ నాన్న ఏం చంపేశాడు? మీ మావయ్య నిన్ను బలాత్కారం చేసేసాడా? మీ తాత నిన్ను ఎత్తి మీద మొట్టాడా? మగజాతిని ఎందుకు తిట్టా? అదేంటి సార్, అలా చేస్తేనే మగజాతి అంటే ఇష్టం ఉండదా ఏంటి? అలా ఆ అమ్మాయి ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అట్లా సార్? ఇక్కడ నాన్న, తాత, మామ. ఇంకేవద్దు అయిపోయింది. కానీ కాదు, ఎందుకు అంత ఇదేంటి? ఓకే, పెళ్ళి అంటే ఇష్టం లేదు, పెళ్లి తలూపావు, వయసు ఉంది 20 years కి చాలా మంది పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి, పెళ్లి చేసుకున్నావు. ఎవరు పాపం ఇది? నాకు అర్థం కావట్లేదు. ఎవరు పాపం? మీ అమ్మ నాన్నల పాపమా? పాపం అని నేను చెప్పను సార్, కాకపోతే నాకు కొంచెం అంటే మంచిగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, వెల్ సెటిల్ అవ్వాలి ఏయ్, అన్న ఆలోచన 27 ఏళ్ళు వచ్చాయి కదమ్మా. అంటే ఈ గొడవలన్నీ అయినాయి కాబట్టి నేను ఈ బయటకు రాగలిగాను కానీ మ్యామ్, లేకపోతే నేను అక్కడే నీకు అబ్బాయిలే ఇష్టం లేదా, లేకపోతే అమ్మాయిలు ఇష్టమా? అమ్మాయిలు కూడా ఇష్టం లేదా? అమ్మాయిలు ఇష్టమా నీకు? అట్లానే ఏం లేదు మ్యామ్. ఎవరైనా మనుషులే, నేను అట్లా అనట్లేదు. కాకపోతే అబ్బాయిలు మ్యారేజ్ చేసుకొని మేడం అడిగే పాయింట్ జాగ్రత్తగా విను. అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా? ఫోన్లో బతికించు. మీ పేరెంట్స్ ఇప్పుడు జరుగుతున్నా ఇదే అది కదా సార్. మన దగ్గర కూడా అలాంటి కేసులు చాలా వచ్చాయి కదా సార్. ఎందుకంటే నీ వైపు మగజాతిని అసహించుకునే అంత క్రూయాలిటీలు ఏం జరగల, అయినా నువ్వు ఆ పెళ్లి అనే సిస్టమ్ కి నువ్వు అగైనెస్ట్ గా ఉన్నావు. ఒకటి, నీకు ఫిజికల్ ఫీలింగ్స్ పూర్తిగా లేకుండా అన్నా ఉండాలి, లేదా ఎవరైనా లేడీస్ అన్నా నచ్చి ఉండాలి. ఈ రెండు లేవు అంటున్నావు. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కెరియర్ లో ఇంకా సెటిల్ అయిన తర్వాత ఆలోచిస్తానండి అంటున్నావు. ఇది మేము మీ పేరెంట్స్ ని ఒప్పించాలి, అంతేనా? సరే, ఇంతకు ఏమవుదాం అనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి? నేను మంచిగా వెళ్ళి సెటిల్ అవ్వాలి మ్యామ్. ఒకళ్ళ మీద డిపెండ్ అయి బతకడం నాకు ఇష్టం ఉండదు. ఓకే. సో మా పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా వాళ్ళు నాకు కావాలి. ఇవన్నీ నువ్వు ఇక్కడ ఏదో మాకు చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుగా అనిపించింది నాకైతే. అయిపోయింది. డైవర్స్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు మేడం సార్, నేను వాళ్ళని కూడా పిలుస్తాను. అమ్మా సార్ రండి. నమస్తే. మీ పేరండి? రోజమ్మ. ఓకే, మీరు? రమణారావు. రమణారావు. ఓకే. చెప్పండి, మీ అమ్మాయి చెప్పింది ఇప్పటివరకు మీరు కూడా అక్కడ కూర్చొని విన్నారు కదా, అవును మేడం. మరేమంటారు? అంటే మేనమామ కదా అని చెప్పేసి మ్యారేజ్ చేసాం. ఉమ్, అంటే మా సొంత తమ్ముడే కాబట్టి ఉమ్, సరే తను తిన్నగా ఉంటుందని చెప్పేసి చేసాము. కానీ తను ఫస్ట్లో వద్దు అనింది. కానీ మేమే ఇక అంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, దానివల్ల మేము అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళు కట్నం మేము అప్పులు తీరుస్తామని చెప్పారు. అచ్చా. సరేనని తనని కూడా చెప్పాము, తనకు చెప్పి ఒప్పించాము. ఒప్పిస్తే సరేనంది, తల ఊపింది, ఒప్పుకుంది, మ్యారేజ్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ ప్రవర్తన అంతా బానే ఉండేదమ్మా, లేదంటే మధ్యలో ఏదన్నా బాయ్ ఫ్రెండ్ అఫేర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏమీ లేదు. బాయ్ ఫ్రెండ్ అనే ఫీలింగే అమ్మాయి దగ్గర లేదు. మాతోనే ఫ్రీగా ఉండేది, ఏ విషయమే. చిన్న ప్రశ్న రోజా గారు, చిన్న ప్రశ్న. మీరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది, మీ బ్రదర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమ్మా అని చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయి ఒప్పుకోవటానికి ఎంత టైం పట్టింది? ఎన్నిసార్లు ఆ అమ్మాయి నిరాకరించి నో చెప్పింది? ఎంత బలవంతం పెట్టారు? బలవంతం పెట్టారా? సార్ ఎంత బలవంతం పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఒప్పించడానికి ఆ అమ్మాయిని? ఒక 6 months పట్టింది సార్. 6 months. సో ఫైనల్ గా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుందా? ఇష్టపూర్వకంగా ఒప్పుకుందా? ఫైనల్ గా కష్టంగా ఒప్పుకుందా? కష్టంగానే ఒప్పుకుంది. కష్టంగానే ఒప్పుకున్నారు సార్. మీకున్నది ఒకటే కూతురు కదా, ఎందుకు అంత బలవంతంగా పిల్ల జీవితం నాశనం చేయడం? ఒకటి మేడం, ఆ, ప్రతి తల్లిదండ్రి అనుకునేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కదా, మీ ఇద్దరు గురించి చెప్పండి. తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్? ఆస్తి కానీ మామూలు ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? మేడం ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం లేదు. ఒక్కతే కూతురు కదండి మీకు? అయ్యా అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు, ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ అమ్మాయి మనసు మేము అర్థం చేసుకున్నాం, మీరు అర్థం చేసుకోలేదు. ఏమి హ్యాపీ సార్? 11 ఏళ్ళు తేడా ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయన చెప్పడం చూడండి, ప్రతి ఒక్కరు ఇష్టంగా చేసుకోరు అంటే మీరు చేసుకున్న మిస్టేక్స్ ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి ఆమె అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్. రిలేషన్ ఉన్నది కాబట్టి అది చేస్తే బాగుంటుంది. ఏం చేశారు? తల్లిదండ్రుల్ని అసహించుకునే పని చేశారు మీరు. పిల్ల ఫీలింగ్ లేదు మీకు.
అంటే మమ్మల్ని పిల్లని కలాను మేడం, ఖచ్చితంగా కానీ కనాలి. తను ఇంత దూరం కనాలి. తీసుకొస్తుందని కానీ నేను కన్ను, నేను ఉండను, అతనితో అసలు మమ్మల్ని నేను ఒకే ప్రశ్న అడుగుతాను. మీ బామ్మరిది అనేటటువంటి వాడు అతని వెనకాతలు ఉండేటటువంటి ఆస్తి అనేటటువంటి అంశాలు లేకపోతే కనుక ఈ అమ్మాయి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద 10th 11th ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీరు? ఇప్పుడు ఈ ఇష్యూ ప్రాపర్టీ అనేటటువంటి ఇష్యూ ఎక్కడ చేయి జారిపోతుందో, మన డబ్బు వేరే చోటకి వెళ్ళిపోద్ది అనేటటువంటి కమిట్మెంట్తో ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారా, లేదంటే ముందు నుంచే మా అమ్మాయికి 20 సంవత్సరాలు నిండగానే పెళ్లి చేద్దాం అనుకున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలా ఏం లేదు సార్. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిద్దాం. ఎక్కడ చదివిందమ్మా? అయితే మీ తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? సార్ ఏదో అడిగారు మీ మెంటాలిటీ ఏంటో కనుక్కుందామని. పుట్టినప్పుడు అనేసుకుంటామా డిగ్రీలు చదివిద్దాం, ఎంబీబీఎస్ చదివిద్దామని? చదివించుకుందామని మేము అలా అనుకునే వాళ్ళు అలాగే ఉంటారమ్మా. ఆస్తి రాగానే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేయరు కదా. మీ పిల్ల పారిపోయి 7 years అవుతుంది తెలుసా? అవును మేడం. మళ్ళీ ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఎందుకు ఇస్తున్నారు? ఆ పిల్ల బతికేది, ఆ పిల్ల బతుకుతుంది కదా. ఇదే ఫస్ట్ టైం చూడటం పాపని? అవును సార్. ఏది 7 సంవత్సరాల పోలీస్ తర్వాత? స్టేషన్ లో కేసులు వేశారు సార్. కాదు, ఒకటి మీరు ఎంత చదవాలంటే అంత చదివించడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. మీ తమ్ముడు ఏమైనా బలవంతం పెట్టాడా? ఈ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, ఇంత డబ్బులు ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారా? మమ్మల్ని అంతేనా? చేసుకుంటాను, అది నేను ఎదురుకట్నం ఆ డబ్బులకు మీరు కక్కుర్తి పడ్డారు. డిమాండ్ తల్లిదండ్రులు అనేది మర్చిపోయి అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మీద మీద మాట్లాడకండి. నా మాట అన్న వినిపించాలి, మీ మాట అన్న వినిపించాలి. నేను మాట్లాడుతున్నాను కదా, క్వశ్చన్ అనేది అయిన తర్వాత ఆన్సర్ మీరు ఇవ్వండి. అలాగే మేడం. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఆటో తోలుతాను మేడం. ఎంత అప్పులు ఉన్నాయి మీకు మీ అమ్మాయిని అమ్మేసే టైంకి? తాగుడు అలవాటు ఉండుంటది. ఉన్నది మేడం. తెలుస్తోంది మిమ్మల్ని చూస్తే. చెప్తున్నాను మేడం, జెన్యూన్ గా. ఏమో ఆయన అంటే మగాడు ఏదన్నా దేనికన్నా రెడీ అవుతాడు. నీకేమైంది తల్లి? నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? మీ ఆయన చేసిన మిస్టేక్స్ కి నువ్వు కూతురుని అమ్మకానికి పెట్టావు. సరే నీ సొంత తమ్ముడే కాబట్టి అంతా ఇక్కడే ఉంటుందా, ఆస్తి అంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నావు. బేసిక్ ఒక స్త్రీగా నీకు ఫీలింగ్ ఉండాలిగా. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. 7 ఏళ్ల నుంచి నీ కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నీకు పూర్తిగా తెలియదు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఆ పిల్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. స్టిల్ ఆ పిల్లకి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఇక్కడికి వచ్చి నేను ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వాలంటే నా తల్లిదండ్రులు పోషించుకోవాలంటుంది. ఆ అమ్మాయి బాగుండాలనే కదా మేడం. ఏంటి బాగుండేది? ఆ పిల్లకి ఇష్టం లేని పని చేసుకుంటూ మమ్మల్ని ఇది చెప్పింది, ఇది బాగుండాలనే ఉద్దేశం. ఏంటి మళ్ళీ పెళ్లి చేయడానికి అమ్మాయి వెనకాల పడుతున్నా? మళ్ళీ ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నారా ఏంటి? పెళ్లి చేయడానికి వెంటబడుతున్నా? ఏంటయ్యా బాగుండేది? ఒక తప్పు చేశారు మీరు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి ఒక ఆడపిల్లతో బలవంతంగా 6 నెలల పాటు తొక్కకుండా ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. 7 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఊర్లో జాబ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడి తన పని తను చేసుకుంటుంది. మీరు కూడా ఉన్న ఒక్క బిడ్డని ఎక్కడో దూరంలో వదిలేసి మీరు బతుకుతున్నారు. తిరిగి కట్ చేస్తే కనుక ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని, సార్ మా అమ్మాయికి మా మీద కోపం ఉందేమో, మా అమ్మాయిని మమ్మల్ని క్షమించమనండి, మా అమ్మాయిని మాకు దక్కేటట్టు చేయండి అని చెప్పి మీరిద్దరూ కంప్లైంట్ కింద ఇక్కడ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది. మళ్ళీ పాత కథనే మేము పార్ట్ 2 తీస్తాము అని అంటే కనుక ఎలా? స్టిల్ ఇప్పటికి అదే మాట్లాడుతున్నాడు సార్ ఆయన. పెళ్లి చేయాలి, పిల్లకి పెళ్లి చేయకపోతే ఎట్లా అంటే అదే డబ్బులు ఎవరైనా ఆఫర్ ఇచ్చి ఉంటారు. మళ్ళీ కట్నం ఇష్యూ ఉందా? సంబంధం రెడీగా ఉందా చేసేద్దాం, సంబంధం రెడీగా ఉందా చేసేద్దాం. మామూలు బాగా చూడరు. ఏ సమాజం సార్? మిమ్మల్ని ఎవడొచ్చి అడుగుతున్నాడు ఇక్కడ? 7 ఏళ్ల నుంచి పిల్ల పారిపోతే సమాజం అడగట్లేదా మిమ్మల్ని? ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు మాట్లాడండి. 27 ఏళ్ళు వచ్చి ఆమె డెసిషన్ ఆమె తీసుకోగలదు. ఉంది మేడం, ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుంది. మీ దగ్గరికి రావాలా, మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా? మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అరే 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 అమ్మ ఒకటి రోజా గారు, ఇది కాదు, ఇది మీ ఇద్దరు ఆలోచన. ఇప్పుడు నువ్వు మేము ఎంత గడ్డి పెడుతుంటే నీకు క్లారిటీ వచ్చింది. ఇది మీ ఇద్దరు ఆలోచన, లేదంటే అతను మేమే పెట్టే ఆ తాగుడుకు సంబంధించినటువంటి ఒత్తిడా? ఇద్దరు ఆలోచన పెళ్లి చేద్దామనా, లేదంటే ఒకరి మీద ఒత్తిడి పడుతుందా? ఏం లేదు సార్. ఇద్దరు ఆలోచన, ఇద్దరు చండాలపు ఆలోచన. అమ్మ రోజమ్మ, మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు? ఏం లేదు. లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికేస్తారు ఇప్పుడు అర్జెంట్ గా. ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి? వెంటనే ఇమీడియట్లీ చేసేస్తాను. సూపర్. మంచి సంబంధం అంటే ఏంటి రమణారావు గారు? ఏంటి మంచి సంబంధం కొన్న? అది వెంటనే చేసేస్తాడంట. ఉండండి. బాగా చూసుకున్న వాళ్ళుగా ఎలా చూసుకుంటా అంటే ఫస్ట్ ఎదురు కట్నం ఎంత ఇస్తాడన్నది లెక్క తేలుస్తారు, తర్వాత ఆస్తి ఎంత ఉందన్నది చూస్తారు. అప్పుడు అప్పుల్లో ఉన్నారు, ఇప్పుడు అప్పులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడేం అప్పులు లేవు. ఎంత దాచిపెట్టారు? దాచిపెట్టలేదు మేడం. పిల్లకి మరి స్త్రీధనం ఇవ్వాలి కదా, ఏదైనా ఇచ్చి పంపించాలిగా. ఆడు ఎట్లాంటి వాడు వస్తాడో తెలియదు, తన్ని తరిమేస్తాడు.
లేకపోతే రోడ్డు మీద పడేస్తాడు, లేకపోతే అదనపు కట్నం అని ఏదో హెరాస్ చేస్తాడు. పిల్లకి ఏమి ఇచ్చి పంపిస్తారు చెప్పండి? ఏమి ఇస్తాం మేడం, చేతిలో ఏం నేను స్టిల్ ఇప్పటికీ మీకు ఆ పిల్ల ఎందుకు కావాలంటే అమ్మకానికి కావాలి. నడుపుకునే తాగుడికి వాటికి అయినా సరిపోతాయి. అమ్మ ఇక్కడ పెళ్లిళ్ళు చేయటం కాదు రోజా గారు, అతను తాగుడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, అప్పుడు ఏ డబ్బులు అవసరం ఉండో, అప్పుల పాలు అవరు, ఇలా ఆడపిల్లల గొంతులు కోయరు మీరు. నువ్వేం చేస్తావమ్మా? పిల్లల పని ఇంట్లో చేస్తాను. కూర్చో పని చేస్తావా? ఫోన్లే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇద్దరు వర్షన్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఏమనుకున్నానంటే అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇంత మగజాతి మీద ఇంత అసహ్యం కలుగుతుంది అనేటటువంటి అంశాల్లో పోనీ ఎవరో ప్రేమికుడు ఎవడో మోసం చేశాడు, బాయ్ ఫ్రెండ్ ఎవడో ఇబ్బంది పెట్టాడు, క్లాస్ టీచర్ ఏదో చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ చేశాడు, ఇలాంటి సహజ సిద్ధంగా మనం చూస్తుంటాం. లేదంటే కుటుంబ సభ్యుల్లోనే చిన్నప్పుడు ఎవరన్నా కుటుంబ సభ్యులు మగవాళ్ళు ఎవరన్నా కూడా చెడుగా ప్రవర్తించారు అనేటటువంటి అంశంతో సహజంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి జరిగే సెక్షువల్ అబ్యూస్ వల్ల మగవాళ్ళంటే అసహ్యం కలగటం, లేదంటే పెళ్ళి అంటేనే అసహ్యం కలగటం, లేదంటే పెళ్లి చేసుకున్నా కూడా వచ్చినటువంటి భర్తతో శారీరకంగా కలవకపోవటం అనేది సర్వసహజంగా ట్రామా ఆఫ్ ద చైల్డ్హుడ్ అని అంటూ ఉంటాం. కానీ అక్కడ ఏమీ లేనప్పుడు ఒక ఆడపిల్ల ఇంత బల్ల గుద్ది ఈరోజు ఒక పెళ్లిలోంచి పారిపోయి వచ్చి, అంటే పెళ్లి జరిగిన తర్వాత సంసారం చేయకుండా పారిపోయి వచ్చినటువంటి ఆడపిల్ల 7 సంవత్సరాల పాటు కుటుంబం మొత్తం అందరి నుంచి దూరం ఉండి ఈరోజు తిరిగి వాళ్ళని మిస్ అవటం కాకుండా, హోమ్ సిక్ అవటం కాకుండా, మిస్ అవటం కాకుండా, నా తల్లిదండ్రులు నాకు లేకపోతే ఎలా, నా కుటుంబం అంటే నాకు లేకపోతే ఎలా అనే మాట అనకుండా ఎదురుగా ఆ అమ్మాయి వాళ్ళ మీదే కేసు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక దాంట్లో అంటే ఆ 6 months ఎందుకు నేను ఇందాక టైం ఫ్రేమ్ అడిగానంటే ఏమైందమ్మా, ఎంత టైం పట్టిందని. నువ్వు ఒకప్పుడు లేదు సార్ 3 రోజుల క్రితం నేను నో చెప్పాను, 3 రోజుల తర్వాత ఎస్ చెప్పానంటే కనుక ఖచ్చితంగా ఈరోజు మనం లక్ష్మిని నిలదీయాలి. అమ్మ 20 years చదువుకున్నటువంటి ఆడపిల్ల 3 రోజుల్లో నువ్వు ఎస్ చెప్పావంటే కనుక ఆటోమేటిక్గా నువ్వు 2 పడవల్లో కాలేస్తున్నట్టే అని మనం అనుకోవాలి. కానీ 6 నెలల పాటు అంటే పెళ్లి వ్యవస్థ, దాని సాంప్రదాయం ఓవరాల్గా చూసుకుంటే మగవాళ్ళ మీద అంత అసహ్యం ఈ అమ్మాయి కలగటానికి ఏంటంటే కంప్లీట్గా 6 నెలల పాటు ఈ అమ్మాయి ఒక చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి తన కాళ్ళ మీద నిలబడి ఒక ఉద్యోగం చేసుకోవాలనేటటువంటి రకరకాల కళలు అనేటటువంటి ఒక ఆడపిల్లని 6 నెలల పాటు ఎంత ఇదిగా, ఎంత విపరీతంగా తాగి మీరు తాగకుండా ఆవిడ, మీరిద్దరూ ఏ స్థాయిలో 6 నెలల పాటు ఆ అమ్మాయి మీద ఒత్తిడి పెట్టుంటారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రెండోది ఏంటంటే ఎక్కడా కూడా అమ్మాయికి పెళ్ళంటే ఇష్టమా, వచ్చేటటువంటి మగాడంటే ఇష్టమా, మావయ్యని చిన్నప్పటి నుంచి అన్నయ్యలా చూసిందా, పెద్దనాన్నలా చూసిందా, తండ్రి లెక్క చూసిందా అనేటటువంటి లెక్క లేకుండా కళ్ళెదురుగుంటా మావయ్య ఒక్కడే నీకు ఉన్నటువంటి ఏకైక చాయిస్, ఈ చాయిస్ తప్ప నీకు ఇంకో చాయిస్ లేదు, ఇదే వన్స్ అండ్ ఫర్ ఆల్ అని చేసేటటువంటి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన శైలి మీద ఆ అమ్మాయికి ఒక అసహ్యం కలగటం అనేటటువంటిది సమంజసమే, దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. రెండో అంశం ఏంటంటే ఇక్కడ మగజాతి మీదే కోపం రావాలా, లేదంటే ఈ అమ్మాయికి అసలు మానవ జాతి మీదే కోపం రావాలా అనేటటువంటి ఆలోచన ఇక్కడ ఉంది. ఇందాకటి నుంచి నేను ఏమన్నాను అంటే కనుక ఏ అమ్మ మగాళ్ళ మీద ఎందుకు నీకు కోపం అంటే కనుక ఆఫ్ కోర్స్ తండ్రి తాగుతున్నాడు, అతని వ్యసనాలకి మొత్తం ఇల్లంతా అప్పుల పాలు అయింది, ఇప్పుడు ఫ్రెష్గా మందు బాటలు కొనాలి అంటే నీకు ఎదురు కట్నం ఇచ్చే మగాడు రావాలి అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతున్నారు. మరి ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అతను లెఫ్ట్ కూర్చున్నటువంటి ఈవిడ ఏమీ తాక్కుండానే నీ మళ్ళీ ఇంకొక పెళ్లి చేయాలి అని అనుకుంటుంది కదా, మరి ఈవిడ్ని ఏ జాతిలో వేయాలి మనం? మరి అలాంటప్పుడు నేను మగాల్ని ఆశ్రయించుకుంటున్నానండి, ఆడాలని కూడా ఆశ్రయించుకుంటున్నాను అనాలి. నేనేమనుకున్నానంటే అతను ఏదో ఈవిడ మీద మానసికంగా ఒత్తిడి పెడుతున్నాడేమో, తాగి ఈవిడ మీద 4 గుద్దులు గుద్దేటప్పటికి అతని పాట ఈవిడ పాడుతుందేమో అని నేను అనుకున్నాను. అలా కాదంట, ఈవిడ ఒపీనియన్ కూడా ఆ పెళ్లి ఎలా ఏడిస్తే అలా ఏడవనియండి, కొత్తగా ఇంకో పెళ్ళోని తీసుకొచ్చి పెళ్లి కొడుకుని కట్టబెట్టాలి అనే ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ 7 years బ్యాక్ ఏ విధంగా అయితే నీ తల్లిదండ్రులు ఉన్నారో 7 years తర్వాత కూడా 7 సంవత్సరాల పాటు ఏకైక ఒక ఆడపిల్లని దూరం పెట్టుకుంటే ఎంత మానసిక వ్యధ ఉండాలి, ఎంత బాధ ఉండాలి. ఎక్కడ కూడా వాళ్ళు ఒక వ్యధ, ఒక బాధ, ఒక కన్నీటి బొట్టు కూడా కలగట్లేదు. క్రైటీరియా ఏంటంటే ఎంత తొందరగా నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఇంకొకరిని తీసుకురావాలి, వాణ్ణి బక్రా చేయాలి, నిన్ను బక్రా చేయాలి, ఇద్దరిని కలిపి ఒకేసారి ఏటేసేయాలి. ఇదే క్రైటీరియాతో వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళ కర్తవ్యం ఏంటంటే వీళ్ళకి డబ్బు దాహం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డబ్బు దాహం అనమాట. అంటే ఇక్కడ ఒకే ఒక ఆడపిల్ల ఉంది అనే అంశం పక్కన పెడితే ఈ ఆడపిల్లల్ని ఎలా అమ్మేసేయాలి, ఎలా డబ్బులు తీసుకురావాలి, అప్పుల్ని ఎలా తీర్చాలి, అతని వ్యసనాన్ని ఎలా పోషించాలి, ఈ 3 క్రైటీరియా బట్టే వాళ్ళ ఇద్దరు ఉద్దేశం ఉంది అనేటటువంటి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రోజా గారు ఇందాకటి నుంచి మీరు ఒకే మాట మాట్లాడుతున్నారండి, అంటే అతను కూడా అదే మాట్లాడుతున్నారు, మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. ప్రధానంగా మీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను వ్యసనానికి బానిస అయ్యాడు, ఆటో నడుపుకుంటాడు, కారు నడుపుకుంటాడు, ఏదో నడుపుకుంటాడు.
మీరు చేయవలసింది ఏంటంటే మీకుండేటటువంటి మత్తు ఏంటంటే అతను తాగుడు మానిపించడం కంటే అతను తాగుడికి ఫండింగ్ ఎలా చేయాలనే ఆలోచనలో మీరు పడ్డారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇష్యూ మీ ఇల్లు ఇలా అయిపోవటానికి అతను ఎంత సంపాదన బోటాబోటి, మీ సంపాదన ఎంత ఇళ్లలో పనిచేసుకునే అది కూడా బోటాబోటి. ఇక్కడ ఏంటంటే మీరు చూసేది ఏంటంటే ఎంత ఖర్చు అయ్యింది, ఎంత అవసరాలు కావాలి, ఇతను తాగుడికి ఎంత అవసరాలు కావాలనే అంశమే మీరు చూస్తున్నారు. కానీ అరే ఇతను వ్యసనాన్ని బానిసపడ్డాడు, ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఇతనికి కొద్ది కనువిప్పు కలుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, అప్పుడైనా ఇతను బుద్ధి వస్తుంది అనేటటువంటి వల ఏదైతే ఉందో అందులోంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. నా బాధ ఏంటంటే నిజంగా ఈ అమ్మాయిని మీరే కన్నారా అనేటటువంటిది నిజంగా ఆ ప్రశ్న అడగవలసి వస్తుంది. ఆ అమ్మాయిని స్టార్టింగ్లో అంత ఇబ్బంది పెట్టి మీరు చేసినటువంటి తప్పు మళ్ళీ తిరిగి 7 సంవత్సరాల పాటు ఏమీ ఒక లెక్కపత్రం లేకుండా మళ్ళీ మీరు చేయడానికి రెడీ అవుతున్నారు అంటే అసలు మీ అమ్మాయేనా అనేటటువంటి ప్రశ్న నాకు వస్తుంది. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, ఇంకో సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఆ అమ్మాయి ఏం బాధపడింది అనేటటువంటిది మీరు ఇక్కడ చూడట్లేదు. ఆ అబ్బాయి ఎవరికైతే కనుక ఏ పాపం ఎరగనటువంటి మీ తమ్ముడు ఉన్నాడో అతను కూడా మీ రక్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి ఈరోజు ఎంత డిప్రెషన్లో ఉండుంటాడు. చేయనటువంటి తప్పుకి ఈరోజు ఆ అబ్బాయి శిక్ష అనుభవిస్తున్నాడు కదా. ఈరోజు ఆ అబ్బాయి డివోర్స్ అయినటువంటి ఒక వ్యక్తికి ఇలా నిలబడ్డాడు కదా. మళ్ళీ ఎటువంటి సంబంధం వస్తుందో మనకు తెలియదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి యొక్క జీవితాన్ని నాశనం చేశారు, ఇక్కడ కన్న కూతురు జీవితాన్ని నాశనం చేశారు, మళ్ళీ ఈ అమ్మాయిని నిలబెట్టి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ కట్టబెట్టి అతని జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రధానంగా ఒకటే అమ్మ. ఆ అమ్మాయి మీ మీద నేను కేసు పెట్టాలండి అనేటటువంటి ఆలోచనతో వచ్చింది. అంటే ఏ స్థాయిలో అమ్మాయి లోపల రగిలిపోతుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి. కేసు పెట్టాలి. ఎక్కడ మేము వినలేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎపిసోడ్స్లో కానీ, ఇంతకుముందు నాకు ఉండేటటువంటి అనుభవం బట్టి కానీ ఎక్కడా కూడా సొంత కూతురు వచ్చి తల్లిదండ్రుల మీద కేసు పెట్టేటటువంటి అంశాన్ని నేను చూడలేదు. అంటే ఏ స్థాయిలో ఆ అమ్మాయి మనసు విరిగిపోయింది. ఇప్పుడు పెళ్లి అంశాన్ని ఎలా నమ్ముతుంది ఆ అమ్మాయి, ముందుకెళ్ళి ఎటువంటి పెళ్లి చేసుకుంటుంది, ఆ అమ్మాయి పిల్లల్ని కంటాదా, అసలు ఫ్యామిలీ కుటుంబం అనేటటువంటి వ్యవస్థ మీదే ఆ అమ్మాయి మనసును కంప్లీట్గా మీరు చంపేశారు. ఇది మీరు చేసినటువంటి పెద్ద ఘనకార్యం. కాబట్టి ఏంటంటే ఏదైతే ఆ అమ్మాయి బాధతో ఈరోజు వచ్చి ఆ బాధను మనకి మేడం గారికి పంచుకోవడానికి ట్రై చేస్తుందో, మాకు చెప్పడానికి ట్రై చేస్తుందో, ఆ అమ్మాయి ఆలోచనని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు ఒక్కసారి కనువిప్పు కలిగి మీ ఆలోచన శైలిని మార్చుకొని ఇలా జీవితాలతో, ఒక ఆడపిల్ల మీ కూతురు అని అనట్లేదు, ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే, ఏ మగపిల్లాడైనా మగపిల్లడే, ఆ ఇంటి బిడ్డ అయినా ఈ ఇంటి బిడ్డ అయినా, పెళ్ళి అనేటటువంటి అంశంతో దయచేసి వ్యాపారం చేయాలి అనే ఆలోచనతో మీరిద్దరూ వెనక్కి తగ్గాలి ప్లీజ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈరోజు అమ్మాయి కేసు పెడుతుందా ఏం చేస్తుంది అనేది వేరే విషయం. మీ ఇద్దరు కూడా ఒక్కసారి మనస్సాక్షి ఆలోచించుకోండి. మీరు తాగుడు అనేటటువంటి వ్యసనం నుంచి బయటపడాలి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా నేను ఇస్తాను, అంతేగాని నేను తాగాలి, దానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలంటే పిల్లకి పెళ్లి చేయాలి, ఎదురు కట్నం తీసుకోవాలి, ఆస్తులు తీసుకోవాలంటే కనుక అది సమంజసం కాదు. అట్లీస్ట్ ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత అయినా కూడా ఆ అమ్మాయి పడేటటువంటి బాధ ఏంటన్నది ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మార్చుకోండి. అప్పుడు మొత్తం కుటుంబం అంతా కూడా ఒకే తట్టమేకి వస్తుంది. మీ మీద ఆ అమ్మాయికి నమ్మకం పెరుగుతుంది, తల్లిదండ్రులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. రేపొద్దున ఏదైనా పెళ్ళి అనే ఇష్యూ వచ్చినా కూడా ఆ అమ్మాయి హ్యాపీగా యాక్సెప్ట్ చేసి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? థ్యాంక్ యూ సార్. మేడం వీళ్ళని నేను సపోర్టే చేస్తా. సపోర్ట్ చేయమంటారా? చేయండి మేడం. సూపర్. ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, మీ కూతురు తిరుగుబోతు, 1కి 10 సార్లు కడుపు చేసుకొని, 1కి 10 సార్లు 10 మంది అబ్బాయిల్ని మోసాలు చేసుకుంటూ, డబ్బులు వసూలు చేసుకుంటూ, క్రిమినల్ కేసులు వేసుకుంటూ, ఏ పని పాట లేకుండా మీ పరువు సొసైటీలో తీసేస్తుంది. రేపొద్దుట ఏమైపోద్దో, ఎవడన్నా మర్డర్ చేసేస్తాడేమో అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడుంటే నేను సపోర్ట్ చేస్తాను. మీ పిల్ల బంగారం. ఇందా నుంచి ఆ అమ్మాయికి ఎవడన్నా లవర్ ఉన్నారా అని ఎతుకుతున్నాం. ఆ అమ్మాయి ఏమైనా పని పాట లేకుండా తిరుగుతుందా అని ఎతుకుతున్నాం. మీ మొఖాలకి మీరు ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుంది, క్యారెక్టర్తో బతుకుతుంది. ఈ రోజున సొసైటీలో ఇలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకట్లా. స్టిల్ మీరు ఇప్పటికీ ఆ పిల్ల పారిపోయి 7 ఏళ్ళు ఎక్కడో ఉంటే ఎవరన్నా ఉంచారా చంపేశారని ఎతకాల్సింది పోయి, పిల్ల ఎక్కడుందో కనిపెట్టుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు. ఎందుకు? ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ATM కార్డు, మీకు ఆ సంపాదించే ఆ శాలరీ మీకు వచ్చేస్తుంది. లేదా ఇప్పుడు ఇంకొక పెళ్లి అనే భయం పెట్టుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇవి మీ తెలివితేటలు. ఏ రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను? మీలాగా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి, కానీ మీరు భయపడుతున్న విధానం కరెక్ట్ కాదు.
నిజంగా పిల్ల క్యారెక్టర్లు బాగోక పిల్ల కాపాడితే చాలు, మాకు పిల్లని కాపాడుకోవాలండి, కాబట్టి ఎవరో ఒక వ్యక్తికి అన్నీ చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నాం, మా కళ్ళ ముందు ఉంటది, నెక్స్ట్ సమాజాన్ని బోల్డ్ అంత పాడు చేసేసి వచ్చేస్తుంది, బయట 10 మంది మగాళ్ళు పాడైపోతున్నారు, కాబట్టి మా అమ్మాయిని మా ఇంట్లో కట్టేయాలనుకుంటున్నామండి అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, ఇన్ని చేయొచ్చు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరికి అంటే మీకు. నేను చెప్పాను మేడం, మనకు ఆ ఆస్తి వద్దు ఏమొద్దు, పిల్లని తీసుకొచ్చుకుందామంటే నన్నే తిట్టేవాళ్ళు. ఇప్పుడు బలి వెలిగిందా? మేము ఎంత అరుస్తుంటే మీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? మా అమ్మ నాన్న పెచ్చెక్కి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారండి, నేను మేజర్ అయినా ఇంకా వాళ్ళకి తెలియట్లేదు, నా హక్కులు నాకున్నాయని వాళ్ళకి బుద్ధికి తెలియజేయండి అని వచ్చింది ఇక్కడికి. అర్థమవుతుందా? ఇంటికి తీసుకెళ్ళడానికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇప్పటికి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? పెళ్లి చేస్తామండి ఇంటికి తీసుకెళ్ళి అంటున్నారు. పెళ్లి ఆయన ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎందుకు పంపిస్తాం? ఆ అమ్మాయికి మగజాతి అంటే అదే మాట మీద ఉన్నాడు. నేను ఎన్నిసార్లు నేను ఇంటికి ఏమయ్యా ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వండి, నిన్ను జైలుకు పంపిస్తాను, నువ్వు కంగారు పడకు, నీకు అన్ని క్లారిటీ ఇచ్చినాక జైలుకు పంపిస్తే ఇంటికి తీసుకెళ్దాము, మన దగ్గరే ఉంటదంటే కూడా తీసుకొచ్చినా దాన్ని పెళ్లి చేయాల్సిందే అంటాడు. ఏం చేయాలి? నువ్వు ఆపై మేడం మాట్లాడుతున్నారు కదా, చెప్పేది నేను ఫస్ట్. పెళ్లి చేసేయాలి, మళ్ళీ అతను వదిలేస్తాడు, ఏం చేస్తావు? ఇంకో పెళ్లి చేస్తావా? వాడు వదిలేస్తాడు, ఏం చేస్తావు? ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు? ఆ పిల్లకి ఎందుకు ఇష్టం అవ్వట్లేదో తెలుసా? నీలాంటి ఒక తండ్రిని మగజాతికి అంటగట్టేసింది. మగజాతి అంటేనే అసహించుకుంటుంది ఆ పిల్ల ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదా? స్టిల్ ఇప్పటికీ పెళ్లి చేస్తానంటున్నావు. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చేతిలో ఏమి హెరాస్మెంట్ పడలా, మేనమామ చేతిలో వెంటనే పారిపోయింది, వచ్చేసింది యువతలకి. ఇక్కడ అసహించుకుంటున్నది ఎవరంటే నిన్ను. నీ వల్ల మగజాతి అంతా అసహ్యం ఫీల్ అవుతున్న పరిస్థితి. స్టిల్ ఇప్పటికి నువ్వు అదే మాట్లాడుతావు. కనీసం మీ ఆవిడలో రియలైజేషన్ వచ్చింది, నీ దగ్గర ఇంకా అది రాలా. ఎందుకంటే తాగి నువ్వు ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నావు. మీ ఆవిడ చేయి ఇంకో పెళ్లి, ఆవిడ రెడీ అవుతుంది. పోని పిల్లకి ఎందుకు చేస్తావు? ఏమో ఇంకో పెళ్లి చేసుకుంటావా? అట్లాంటి భర్త నీకు అవసరమా? అమ్మేస్తున్నాడు నీ కూతుర్ని ప్రతిసారి. నానా ఇక నీకు అర్థమవుతుందా? నీ తల్లిదండ్రులు మార్చడం ఎవడి వల్ల కాదు. కొంచెం ఏదైనా బుద్ధి ఉంటే మీ అమ్మకు ఉందేమో, ఆవిడేమన్నా రియలైజ్ అయితే ఫోన్లో ఆవిడతో మాట్లాడు. ఇంకొకసారి వాళ్ళ నీ మీద పోలీస్ స్టేషన్లో మీకు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్సే లేవు. ఆ పిల్ల మేజరు, 7 ఏళ్ల నుంచి తను తింటుంది, తన బతుకుతుంది. రేపు మీకు ఆ అమ్మాయి అవసరం ఉంది, కానీ మీ అవసరం అమ్మాయికి లేనే లేదు. ఎవడన్నా మంచి వ్యక్తి దొరికితే హ్యాపీగా రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఫీలింగ్స్ వచ్చిన రోజు లవ్ చేసి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. మీరు ఇలా ప్రెజర్ చేశారు అంటే మిమ్మల్ని అర్జెంటుగా జైలుగా అయితే పంపిస్తాం. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది అమ్మకానికి. డౌరీ లేదో ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికి మీరు 7 ఏళ్లలో ఆ పిల్ల కాస్త ఓ 2-3 లక్షలు దాచుకుంది, మీరు వచ్చే స్టిల్ ఇది ఇంకా 0 దగ్గరే ఉన్నారు. ఇద్దరు కష్టపడి ఏం తింటున్నారు నాకు అర్థం కావట్లా. ఆటో వేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, ఇళ్లలో పని ఈవిడ, కనీసం నువ్వు 10,000 నువ్వు 10,000 వెళ్తే సంపాదిస్తున్నారుగా, ఏం చేస్తున్నారా డబ్బంతా? అదే నీకు సరిపోతే ఈవిడికి సరిపోయినాయి. ఇప్పుడు ఈవిడ వచ్చి ఏం చేయాలి? అది మీ పరిస్థితులు. మీకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టాలా? కన్నారు కాబట్టి పూర్తి హక్కులు ఉంటాయా? అరే బాబు, పిల్లలు లేచిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలి ఏడుస్తున్నారు. మీకు ఇంత బంగారం లాంటి కూతురు దొరికింది, అసహించుకుంటారు తల్లిదండ్రులు. మీ స్టోరీ ఎవడన్నా ఇంటే కనుక మీకు కౌన్సిలింగ్ ఇవ్వమని మా దగ్గర తీసుకొచ్చింది. ఇంక ఈవిడికన్నా కౌన్సిలింగ్ ఇవ్వగలం, నీకైతే ఇవ్వలేం. నీకు జైలే, వేరే ఆప్షనే లేదు. అక్కడ నీకు తాగుడు తగ్గిపోద్ది, ఆల్రెడీ చేయించాల్సిన పనులు చేయించి ఆ డబ్బులేమో తీసుకొచ్చి పిల్లకి మీ ఆవిడకి ఇస్తారు. నీకే పెళ్లి చేస్తారు అక్కడ. నీకు రోజుకో పెళ్లి జరిగిద్ది అక్కడ. నువ్వు చేసుకో పెళ్లిళ్ళు, పోయి చేసుకుంటాడంట, తల ఊపుతున్నాడు. ఆయన కొంచెం ఏమంటావు చెప్పు, నువ్వన్నా మారావా లేదా? నేనైతే పాప దగ్గరే ఉంటాను మేడం, ఆయనకు నిన్నైతే ఆవిడ దగ్గర ఉంచాం. అసలు మీరిద్దరు అవసరంలా. ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను వస్తున్నాను అని అన్న రోజు ఇంటికి రానివ్వండి. పెళ్లి అనే మాట అమ్మాయి అనకుండా మీరు అంటే కనుక ఊరుకునేదే లేదు. అసలు మీకు ఆ సీన్ లేదండి. మీతో నేను అసలు మాట్లాడట్లేదు, మీతో మాట్లాడుతున్నానమ్మా. ఒకవేళ ఈయన ఇదే హెరాస్మెంట్ చేసి ఇంటికి వెళ్ళి నాకు కూడా మీతో గొడవ పడితే కనుక ఖచ్చితంగా నీ కూతురు దగ్గర మీ కూతురు నిన్ను క్షమిస్తే ఆవిడతో పాటు కలిసి ఉండండి. ఆ హాస్టల్లో అమ్మాయికి సేఫ్టీ ఒక రకంగా. ఇండిపెండెంట్గా ఏదైనా ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి. ఆ పిల్లకి తోడుగా ఉంటే ఏదన్నా ఒక రోజు మగాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారని ఆవిడకి తెలుస్తుంది. నా కూతురికి నేను తోడుగానే ఉంటాను మేడం. ఏమో అర్థం అవుతుందా? మీ నాన్న మార్చడం ఈ స్టేజ్ మీద ఇంత టైంలో మా వల్ల కాదు. ఆయన మూర్ఖంగా ఇంకా స్టిల్ అట్లాగే మాట్లాడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫార్మ్ చేయతల్లి. ఏ పోలీసులు కూడా మీరు మేజరు, మిమ్మల్ని వచ్చి రండి పేరెంట్స్తో కలిసి ఉండండి అని అనడానికి లేదు. అలాంటి చట్టం కూడా లేదు. మీకు ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఎందుకంటే మగాళ్ళంతా అంత అసహ్యంగా ఏం లేరు తల్లి. మీ నాన్నలాగా మంచోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజున మగాళ్ళే అన్యాయం అవుతున్న సీన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. నీలాంటి బంగారం దొరికితే నిజంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా, అర్థం అవుతుందా? నెక్స్ట్ మీ అమ్మ నిజంగా మారిందని నీకు అనిపిస్తే,
మాకు అనిపించడం కాదు. ఎందుకంటే ఈ కాసేపట్లో ఏమైనా అదో డ్రామాలు ఆడేయచ్చు. నీకు అనిపించిన రోజు మీ అమ్మని యాక్సెప్ట్ చేయి. నీ రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వద్దు. ఏ పోలీసులన్నా ఏ పోలీస్ స్టేషన్ నుంచి అన్న కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి. వీళ్ళ వైపు నుంచి ఇంకోసారి నీకు ఎటువంటి థ్రెట్టింగ్ కాల్స్ కూడా రావు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ మ్యామ్. జాగ్రత్త వెళ్ళండి. ఆ అమ్మాయి దురదృష్టవంతరాలు ఇలాంటి పేరెంట్స్ దొరకడం అనేది. పాపం. అసలు అట్లా లేదండి, ఈ రోజు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలే దొరకట్లే, వీళ్ళ కర్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.